హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్నదాత సుఖీభావ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదలవుతాయి, ఏ విధంగా రైతులకు లబ్ధి కలుగుతుంది, అన్నింటి గురించి వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేయబోతున్నాం. సో అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కేవలం మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో న్యూస్ లోకి వెళ్తే అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. సో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి సంబంధించి నిధులు కేటాయించడంలో ఆలస్యం అవుతుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం బడ్జెట్ లో ఈ పథకానికి నిధులు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం 4,500 కోట్లు నిధులు కేటాయించింది. కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద 6,000 కేటాయించగా అన్నదాత సుఖీభావ కింద 14,000 అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 41,40,000 మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. అయితే 2025 మార్చి 31 నాటికి అర్హులైన రైతుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం డిసెంబర్ నెలలో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. సో దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. రైతు కుటుంబం అనేది రేషన్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. పట్టాదారు పాస్బుక్ లేదా భూమి రికార్డులు తప్పనిసరిగా ఉండాలి. పీఎం కిసాన్ పథకానికి నమోదు చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు జాబితా త్వరలోనే విడుదల చేయబడుతుంది. అలాగే బడ్జెట్ కేటాయింపు ప్రకారం 5,796 కోట్లు అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం 4,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన నిధులు ఇతర మార్గాల్లో సమీకరించి రైతులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తి సహాయం అందించినట్లు స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేస్తారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఏడాదికి ఒకసారి 14,000 రూపాయలు జమ చేస్తారని తెలుస్తుంది. కాబట్టి రైతులందరూ త్వరలోనే అప్లికేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి. డిసెంబర్ నెలలో కొత్త అప్లికేషన్ విడుదలవుతాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా చేయడం ద్వారా నేను ముందు పెట్టే అప్డేట్స్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.